హాయ్ గైస్! 'పుష్ప 2' ఓటీటీపై మూవీ మేకర్స్ అయితే క్లారిటీ ఇచ్చేశారు. అసలు స్ట్రీమింగ్ ఎప్పుడవుతుందంటే ఈరోజు అప్డేట్లు అయితే తెలుసుకుందాం. సో, ఆ డేట్ ఏంటనేది. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'పుష్ప 2'. ఇది భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా అయితే గ్రాండ్గా రిలీజ్ అయింది. సో, అంతేకాదు ఎవరు ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద 'పుష్పరాజ్' తన రూలింగ్ అయితే కొనసాగించాడు. కేవలం 14 రోజుల్లోనే 1500 కోట్ల మార్క్ క్రాస్ చేసి పలు పాన్ ఇండియా సినిమాల రికార్డులను అయితే బ్రేక్ చేశాడు. భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్గా అయితే ఈ 'పుష్ప 2' ఉంది. సో, పలు వార్తల్లో కూడా ఇది తెగ వైరల్ అవుతుంది. మూవీ మేకర్స్ కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా దీన్ని షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్, ఇక రష్మిక మందన, ఫహద్ ఫాసిల్ ఈ మూవీలో ఉన్నారు. 3 ఏళ్ల క్రితం వచ్చిన ది 'పుష్ప రైజ్'కి ఈ సీక్వెల్ అండ్ భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా కోసం యావత్ సినిమా ప్రపంచం అయితే ఎదురు చూసింది. సో, ఈ డిసెంబర్లో దాదాపు 5వ తారీఖున ఇది 12,000కు పైగా స్క్రీన్లలో అయితే రిలీజ్ అయింది. సో, అల్లు అర్జున్ 'పుష్ప 2' థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ అయితే హాట్ కేకుల్లో అయితే అమ్ముడుపోయాయి. ఈ సినిమా రిలీజ్ ముందుగానే మొత్తంగా 1000 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని అయితే ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సో, ఈ క్రమంలోనే 'పుష్ప 2' డిజిటల్ రైట్స్ను ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ దాదాపు 250 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకుందంట. సో, ఇది కూడా మూవీ మేకర్స్ అలా చెప్పుకున్నారు, మైత్రి మూవీ మేకర్స్. ఎవరు ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద 'పుష్పరాజ్' తన రూలింగ్ని అయితే కొనసాగించాడు. కేవలం 3 రోజుల్లో 500 కోట్ల మార్కును క్రాస్ చేశాడు. అంటే వారం రోజులు తిరిగేలోపు 1000 కోట్ల మార్కును క్రాస్ చేసింది. ఇక 14 రోజుల్లో అయితే 1500 కోట్లు మార్క్ చేసింది. ఇక 'పుష్ప ది రూల్ నార్త్లోని సరికొత్త రికార్డును అయితే క్రియేట్ చేసింది. హిందీ భాషలో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా ఈ మూవీ వచ్చింది. అంతేకాదు విడుదలైన 2 వారాల్లోనే 600 కోట్లు రాబట్టినట్టు రికార్డుని అయితే క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్ల మార్కును దాటిందని, ప్రస్తుతానికి 1508 కోట్లు వసూలు చేసిందని అయితే చెప్తున్నారు. సో, వసూలు పరంగా ఊచకొస్తున్న 'పుష్ప 2' త్వరలో ఓటీటీకి అయితే వచ్చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సో, జనవరి 2వ వారంలో అంటే జనవరి 9 నుంచి 'పుష్ప 2' అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుందంట. సో, 56 రోజుల కన్నా ముందే ఏ ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ కాదు. ఎందుకంటే ఇది వైల్డ్ ఫైర్ పుష్ప అంటూ క్లారిటీ ఇచ్చి ఇలా ట్విట్టర్లో అయితే హ్యాష్ ట్యాగ్ అయితే వేసుకున్నారు. సో, ఇది ఈ అప్డేట్. ఇక జనవరి 9న అయితే రాబోతుంది. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.